ఇదిగోండి లోపలంతా కుక్ అయిపోయింది కదా, ఒక్కసారి తిరిగేస్తే సరిపోతుంది. ఓకే, చూపించండి. ఇదిగోండి చూసారా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే మంచి టిఫిన్ అండి, మంచి స్నాక్ ఐటము, మంచి టిఫిన్ గుజరాతీ స్టైల్లో అన్నమాట. మనం ఇప్పుడు మొన్నటిదాకా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసుకున్నాం కదా, ఈసారి గుజరాతీ స్టైల్లో మంచి రొట్టె అయితే తయారు చేయబోతున్నాను. మంచి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. తప్పకుండా నేను పప్పు అది నానబెట్టి అన్ని చేశాను. పప్పు అంటే మినపప్పు కాకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి, మంచి టేస్టీగా ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఆల్రెడీ నేను క్వాంటిటీ అంతా కూడా వీడియో తీసాను, ఆ క్లిప్ పెడతాను చూడండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మెంతులు ఒక అర స్పూన్ వేసాను. అది వీడియో షూట్ చేయలేదు మా అబ్బాయి, మర్చిపోయాడు. అంటే గమ్మున టక్కన ఇంకా నొక్కేసాడు నేను వేసేసిన తర్వాత. ఇంకా అది వీడియో షూట్ చేయలేదు కాబట్టి మీరు మటుకి కొంచెం ఒక అర స్పూన్ మెంతులు వేసుకుంటే మనకి ఇవన్నీ ఫర్మెంటేషన్ అవడానికి కొంచెం ఈజీగా గమ్మున మగ్గుతుంది అన్నమాట. ఈ సమ్మర్లో అయితే గమ్మునే నానిపోతుంది అనుకోండి, పప్పు అదిని మగ్గడం కాదు కానీ పప్పు నానిపోతుంది. అయినా మెంతులు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం, ఈ పచ్చెనపప్పు, కందిపప్పు ఇవన్నీ కూడా నానబెట్టి 2-3 సార్లు కడిగేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకుని మనం మిక్సీ పెట్టేద్దాం. నేను ఏం వేసాను అనేది మీకు ఇప్పుడు వీడియో క్లిప్ పెడతాను చూడండి. ఇదిగోండి, ముందుగా మనం రొట్టెకి తయారు చేసుకోవడానికి ఒక కప్పుడు బియ్యం అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఈ కప్పుడు బియ్యం తీసుకున్నాను. అంటే ఒక కప్పు బియ్యానికి ఒక అరకప్పు మనకి శనగపప్పు, ఒక అరకప్పు శనగపప్పు, అలాగే ఒక 3/4 కప్పు అంటే శనగపప్పు అరకప్పు తీసుకున్నాం కదా, దానికన్నా ఇంకొక అరసగం కందిపప్పు కూడా తీసుకోవాలి. అలాగే అయితే అండి, ఇప్పుడు మనకి కప్పుడు బియ్యం తీసుకున్నాను కదా, అరకప్పుడు మినపప్పు, అరకప్పుడు శనగపప్పు, 3/4 కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక 2 సార్లు మంచినీళ్ళతోటి నానబెట్టేసుకోవాలి. మనం పప్పు అది ఎలా నానబెట్టుకుంటాం, శుభ్రంగా ఇది నేను కడిగేసండి 2-3 సార్లు కడిగేసుకుని మంచినీళ్ళతో నానబెట్టేసుకుని ఉదయం దీని ప్రాసెస్ ఏం చేయాలి, ఏం కలుపుకోవాలో చెప్తాను. ఎప్పుడు చేసుకునే టిఫిన్ కన్నా ఈ టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు సాయంత్రం ఉదయం చేసుకోవాలనుకుంటే కనుక నైట్, పొద్దున్న చేసుకోవాలనుకుంటే కనుక పొద్దున్న మాటలు నానబెట్టుకుంటే ఒక 6 అవర్స్ నానితే సరిపోతుంది. ఇందులో మనం పచ్చెనపప్పు ఇవన్నీ వేసాం కదా, చూసారు కదా క్వాంటిటీ. కప్పుడు బియ్యానికి ఒక అరకప్పు శనగపప్పు, అరకప్పు మినపప్పు, అరకప్పులు ఇంకో 1/4 కప్పు కందిపప్పు, కొద్దిగా అర స్పూన్ మెంతులు నానబెట్టేసుకున్నాము. శుభ్రంగా కడిగేసి 3 సార్లు నానబెట్టాను, మళ్ళీ కూడా కడుగుతుంది అనమాట. నేను ఇందులోకి మీకు తెలుసు కదా హ్యాండ్ మిక్సర్, పర్సనల్ బ్లెండర్లో వేసేస్తున్నానండి. ఇదిగోండి, మనం ఇప్పుడు చేసుకునే టిఫిన్లోకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, గుజరాతీ స్టైల్లో చేస్తున్నాను. రొట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అది స్నాక్ ఐటమ్ కింద చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది రొట్టె కింద వేసుకుని కూడా పట్టుకెళ్ళచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్. అయితే నేనైతే దీనికైతే ఇప్పుడు ఇది సొరకాయ తీసుకున్నాను అనమాట. ఆనపకాయ ఉంటే తీసుకోండి, కానీ మెయిన్ సొరకాయ ఉండాలి. అది లేని పక్షాన ఇది తీసుకోండి. ఇంత మనకు అవసరం లేదు, సగం కట్ చేసేస్తాను, సగం పప్పులోకి వాడతాను. చాలా లేతగా ఉంది, బాగుంది. ఇప్పుడు తొక్క చెక్కేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా మనం వీటిని అయితే తురుముకోవాలన్నమాట. తురుముకునేది ఉంటే తురుముకునే దాంట్లో తురిమేసుకోవచ్చు. నాకు కొంచెం హ్యాండ్ నొప్పి వస్తుందని ఎక్కువ ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నానండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఇలాగా 5 టైప్స్లో ఉంటాయన్నమాట. మనం స్లైసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇందుకు ఇది ఏంటనుకుంటున్నారు, ఆగారా వాళ్ళది ఎలక్ట్రిక్ గ్రేటర్ అండి, ఇది స్లైసర్ మిషన్ అన్నమాట. అయితే మనకి ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే ఇక్కడ మనకి చూడండి 5 మోడల్స్ ఉన్నాయన్నమాట. కొంచెం సన్నగా కట్ చేసేది, లావుగా కట్ చేసేవి 2 టైప్స్ అన్నమాట. అంటే బంగాళదుంప చిప్స్ కానీ ఆనియన్స్ కానీ కట్ చేసుకోవచ్చు. అలా తురుముకునే దాంట్లో కూడా కొంచెం పెద్దవి కూడా తురుముకోవడానికి, స్మాల్ సైజ్ కూడా చిన్నగా తురుముకునేది. ఇప్పుడు నేను ఇది వాడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ప్లస్ టైప్లో ఉంటుంది, ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే వచ్చేస్తుంది, మనం మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి. 1 ఇయర్ వారంటీ ఉందండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. స్విచ్ చేసావునా, వేయి మరి. ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది, ఇక్కడ నొక్కాలన్నమాట, నొక్కితే తిరుగుతుంది. అలాగే ఇది ఇలా పట్టుకుని మనం ఇలా సన్నగా తురిమేసుకోవడమేనండి.
నిమిషాల్లో అయిపోతుంది. ఇలా మొత్తం తురిమేసుకొని మీకు చూపిస్తానండి. ప్రెజర్ కూడా పెట్టక్కర్లేదు, జస్ట్ ఇలా అంటే చాలా అయిపోతుంది. ఇదిగోండి క్యారెట్ కూడా తురిమేస్తుంది. గట్టిగా పెట్టి మనం కోరాల్సిన అవసరం ఉండదన్నమాట. ప్రెజర్ పెట్టి చేయక్కర్లేదు, కోరుకునేటప్పుడు అది చేయాలి కదా. ఇదైతే ఇది ఇలా నొక్కేస్తే సరిపోతుంది. ఇలా ఇది కూడా తురిమేసుకుని మీకు చూపిస్తాను. 2 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. ఒక గరిటెడు పెరుగు అయితే తీసుకున్నానండి. దీన్ని వాటర్ వేసి పల్చగా మనం ఈ పెరుగుతోటే దీంట్లో వాటర్ వేయకుండా ఈ పెరుగు కొంచెం నీళ్ళు కలుపుకున్నాం కదా, ఈ నీళ్ళతోటి మనం రుబ్బుకోవాలన్నమాట. పిండి రుబ్బే విధానం కొంచెం మారుతుంది. మీరు రుబ్బడం అంటే మెత్తగా రుబ్బేయడం కాదన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీ టేస్టీ ఫుడ్ అన్నమాట. నిజంగా ఎలా ఉంటుంది చూసారు కదా. సొరకాయ వేసామంటే ఇంచగడగా ఈ ఎండాకాలం చలవ చేస్తుంది టిఫిన్. ఇదిగోండి ఇలా కొంచెం బరగ్గా లైట్గా రండి, ఇలా ఉండాలన్నమాట. మీకు అర్థమవుతుందా? దగ్గర చూపించినానా? ఇదిగోండి కొంచెం పలుక్కింది ఉంది కదా, అలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి మనం. అంటే మరీ మెత్తగా బాగా మెత్త కాటుకులా కాకుండా కొంచెం బర్గ్గా లైట్ బర్గ్ ఉంటుంది. చిన్న ఇడ్లీ నూక కన్నా చిన్నగా ఉండాలన్నమాట. అలా మనం మిక్సీ పట్టుకుని చేసుకోవాలి. అలా నేను మిగతాది కూడా అలాగే రుబ్బేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి పిండి అయితే ఇది ఇలా ఉంటుంది. ఒక పావుగంట అంటే ఆ హీట్ తగ్గేదాకా మనం అంటే మిక్సీలో రుబ్బుతాం కదా, ఆ హీట్ తగ్గేదాకా ఒక పావుగంట కానీ ఒక అరగంట కానీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా నేను కొంచెం లూజ్గానే అంటే కొంచెం పలచగానే చేశాను. కొంచెం అది ఇంకా కొంచెం గట్టిగా రుబ్బుకున్నా కూడా మనం కొంచెం వాటర్ ఎలాగో కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉన్నా. కాబట్టి ఇదిగోండి నేను కీరా వచ్చేస్తుంది. సొరకాయ తురుము వేసేసాను, క్యారెట్ తురుము వేసేసాను. ఇంకా కొంచెం ఉంటే ఆఫ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నమాట. మన ఇష్టం, స్పైసీగా ఇష్టంగా తింటే వేసుకోండి. ఇది గుజరాతీ స్టైల్లో చేస్తున్నాను అనమాట. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. మనం రొట్టె అనొచ్చు, గుజరాత్ రొట్టె చేస్తున్నాను అనుకోండి. అయితే అక్కడ దాని పేరు ఏంటంటే కొద్దిగా మళ్ళీ చెప్తాను మీకు దాని పేరు. ఇదిగోండి పల్లీలు. మాట్లాడుతూ ఉంటే వేసే ఇంగ్రీడియంట్స్ మర్చిపోతాను అనమాట. పల్లీలు కొంచెం నలిపి వేస్తున్నానండి, బాగుంటుంది టేస్ట్. అలాగే కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను, 1 స్పూను. ఇదిగోండి చూపించినాను దగ్గరికి. 1 స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం వంట సోడా కొద్దిగా, ఎక్కువ కాదండి, కొంచెం వేస్తున్నాను అన్నమాట. అలాగే ఇంగువ కొద్దిగా మనకు టేస్ట్కి తగ్గట్టుగా. హెల్తీ ఫుడ్ అండి ఇది. చక్కగా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే టిఫిన్లో కాకుండా సాల్ట్ అండి కొంచెం మార్చి చేసుకోవచ్చు. మిగతా పిండి ఏమో నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఒక 2 రోజులు దాకా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు కలితే అప్పుడు ఫ్రెష్గా ఇలా కూరగాయలు కలిపేసుకుని వేసేసుకోవచ్చు. అందుకని నేను కొద్దిగా ఈ గిన్నెలోకి తీసుకున్నాను పిండి. కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఇదిగోండి అన్నీ కలిపేసి మిక్స్ చేసేయడం అన్నమాట పిండిలో. మనం రుబ్బుకున్న వెంటనే చేసుకోకుండా ఒక పావుగంట కానీ ఒక అరగంట కానీ రెస్ట్ ఇస్తే బాగుంటుంది. గుజరాతీ హండవా రెడీ అయిపోతుంది. మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు గుజరాత్లో ఉంటే ఈ టేస్ట్ చేసారో లేదో చెప్పండి, ఎలా ఉంటుందో కూడా చెప్పండి. బాగుంటుంది. నేనైతే చేస్తున్నాను కదా, ఇలా నాకు డిఫరెంట్గా టిఫిన్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. బాగుంటుంది కూడా. సొరకాయ అంటే ఇంక మీకు తెలిసిందే కదా, చలవ చేస్తుంది ఒంటికి. ఈ సమ్మర్లో హెల్త్కి కూడా మంచిదే. అందులో కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసాం కదా, మంచి రుచిగా బాగుంటుంది. ఇదంతా కలిసేటట్టుగా మొత్తం కలిపేస్తానండి. ఉప్పు ఇవన్నీ వేసాను కదా, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ కలిపేసి చూపిస్తాను మీకు. కొంచెం పల్లీల నూనె కూడా కొద్దిగా కలపాలండి, ఆయిల్ కూడాని.
ఉప్పు, కారం, ఆయిల్ కూడా వేసేసాను. వంట సోడా కొద్దిగా వేసానండి, కొంచెం పొంగడానికి మాట, మెత్తగా సాఫ్ట్గా ఉండడానికి. మరి మిక్సీలో రుబ్బుతాం కదా కొంచెం. ఇదిగోండి ఆయిల్ వేసాను. ముందుగా ఆవాలు ఎక్కువ వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేయాలి, అలాగే నువ్వుపప్పు కూడా, కరివేపాకు. బాగా వేగాలండి, కొంచెం దూరంగా రావాలన్నమాట. ఆయిల్ కూడా పడుతుంది మనకి. ఇప్పుడు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలన్నమాట. మనం ఇలా మొత్తం వేసేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని రొట్టెని మగ్గ పెట్టాలి. అంతే. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అట్టు చూపిస్తాను మీకు. ఇదిగో దగ్గర చూపించినానా, ఇదిగోండి లోపలంతా కుక్ అయిపోయింది కదా, ఒక్కసారి తిరిగేస్తే సరిపోతుంది. కొబ్బరికాయ తీ, పచ్చడి చేసుకుందాం ఈ టిఫిన్లోకి. ఓకే, చూపించండి. ఇదిగోండి చూసారా, చక్కగా కాలింది కదా. ఇప్పుడు కొంచెం సిమ్లో పెడదాం. ఇదిగోండి రొట్టె ముక్క అయితే కాలిపోయింది. సిమ్లో పెట్టి ఉంచాను కదా, కొంచెం హీట్ చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది, ఇదంతా కూడా చెప్తాను మీకు. గుజరాతీ స్టైల్లో పిండి ప్రిపరేషన్ అన్నీ చేసేసి మన ఆంధ్ర స్టైల్లో రొట్టె అయితే కాల్చేసానండి. సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి. దీంట్లో కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ ఏదైనా వేసుకోవచ్చు, బట్ నేనైతే కొబ్బరి పచ్చడి చేద్దామని గులసెనపప్పు వేసి అనుకుంటున్నాను. వంటగదిలో ఉంటే మాకు గాలాడదన్నమాట. ఇది కొంచెం చల్లారుతుంది కాబట్టి నేను బయటకు వచ్చేస్తాను, వెళ్ళిపోతాను నడిచి. ఇదిగోండి అట్టు అయితే తిరిగేసేసాను, చూడండి ఒకసారి. రొట్టి ఎంత బాగా వచ్చిందో. పిండిలో ఈ సొరకాయ అది వేసాం కదండి, సిమ్లో పెడతాను. ఇది పొయ్యి కొంచెం హై ఫ్లేమ్ మీద ఉంటుంది, ఇట్టే కొద్దిగా మాడుతుంది అన్నమాట లైట్గా. అందుకని ఈ పొయ్యి మీద పెట్టేసి మిగతా రొట్టెలు కూడా వేసేస్తాను. బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిండి కూడా పెట్టాను పక్కన. ఇదిగోండి పిండి పక్కన పెడదాం. రెడీ అయిపోయినాయండి. రొట్టెలు అయితే వేసేసాను, అట్లు కాదు రొట్టెలు అయితే వేసేసాను. గుజరాతీ స్టైల్లో గుజరాతీ పిండి ఎలా ప్రిపరేషన్ చేసుకుని ఇందులో ఏమైతే వేసామో సొరకాయ అదిని చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీ ముందే నేను కూడా కట్ చేస్తాను అనమాట, కేక్ కటింగ్ చేసినట్టు రొట్టెని కట్ చేస్తాను. ఇదిగోండి కట్ చేస్తున్నాను. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఎప్పుడెప్పుడని. ఇది ఇప్పుడే కాల్చాను కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. ఇది కట్ చేద్దాం. టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి. పల్లీలు ఇవన్నీ వేసాం కదా చక్కగా. అంటే కొందరు డైట్ కింద రైస్ తినకుండా వేరే ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసాం కదా, మినపప్పు, రైసు, సొరకాయ గుజ్జు ఇవన్నీ వేసాం కదండి, బాగుంటుంది టేస్ట్ అయితేనే. నేను ఇన్ని పీసెస్ కింద ఎందుకు చేస్తున్నానంటే ముక్కలా కూడా తినొచ్చమాట. ఇది కూడా వేడిగానే ఉందండి, సమ్మర్లో కదా కొంచెం చల్లారడానికి టైం పడుతుంది. ఇలాగా ఒక్కొక్క పీస్ కట్ చేసేసి పిల్లలకైతే పెట్టేస్తానండి. ఇది ఇంకా పూర్తిగా కట్ అవ్వలేదు. ఇదిగోండి ఇలాగా పెట్టేసి చట్నీ వేసి ఇచ్చేస్తాను. ఇందులో కొత్తిమీర చట్నీ కూడా బాగుంటుంది. మన ఆంధ్ర స్టైల్లో ఆవకాయ వేసుకొని నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. ముందు ఉత్తి టేస్ట్ చేస్తాను. బాగుందండి. మనం ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు అది వేసాం కదా,
అవన్నీ కూడా మన నోటికి పంటి కింద తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంది. రొట్టెలో వేసిన పల్లీలు ఉన్నాయి కదండి, అది కూడా బాగుంది. ఇప్పుడు చట్నీతో తిందాం. బాగుందండి. హ్యాపీగా మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇది మనకి చల్లారిపోయాక కూడా ట్రావెల్కి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా కాల్చుకుని కూడా పట్టుకెళ్ళచ్చు. బాగుంటుంది ఇది టేస్ట్ అయితే. ఇది పిండి కూడా మనం ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోకుండా. తర్వాత మళ్ళీ తీసుకుని కలుపుకొని కూడా మనం వేసుకోవచ్చు. కాబట్టి ముందు రోజు ప్రిపరేషన్ చేసేసుకున్నా బాగుంటుంది, ఇది టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.